బూడిద గుమ్మడికాయలతో హల్వా. ఇలా చెక్కుతో బాగా తురుముకున్న తర్వాత విత్తనాలను ఇలా సపరేట్ చేసేసి విత్తనాలు లేకుండా బూడిద గుమ్మడికాయని సన్నగా తురిమిన బూడిద గుమ్మడికాయని ఇలా నీళ్ళతో సహా బాగా దగ్గర అయ్యేంత వరకు మగ్గనిస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా నీళ్ళంతా దగ్గర పడిన తర్వాత చూడండి, నీళ్ళన్నీ మురుకపోవాలి. చక్కెర కావాలంటే చక్కెర, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. నాకు కొంచెం చక్కెర తక్కువ పడినందుకు బెల్లం తీసుకున్నాను. ఇలా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఇలా తురుముకున్న మన బూడిద గుమ్మడికాయ బాగా మెత్తగా ఉడికి నీళ్ళన్నీ మురికపోయినాయి అన్నప్పుడు ఈ బెల్లం కానీ చక్కెర కానీ వేసి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే బాగా తిప్పాలి. బాగా తిప్పిన తర్వాత ఈ మిశ్రమం అంతా దగ్గరికి పడ్డ తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి 2 ఇందులో వేసి కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది. ఇందులో మీకు కావాలంటే కాస్త కలర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కలర్ అవసరం లేదు, ఇలానే ఉండాలనుకుంటే ఇలా అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా మొత్తం కరిగిపోవాలి, బాగా దగ్గరికి రావాలి. చూడండి, మీడియం సైజ్ మంటలో పెట్టినాను నేను. మంట మీడియంలో పెట్టాను. ఇలా బాగా దగ్గర పడాలి. ఇంకా ఇందులో పాలు వేసుకుంటే తొందరగా తినాల్సి వస్తుంది. ఇలా పాలు లేకుండా చేసుకుంటే చాలా రోజులు వరకు ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది అంటున్నారు. మనం ఇంట్లోనే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే వేసుకొని హల్వా తింటుంటారు. ఇది మా తోటలో పండిన బూడిద గుమ్మడికాయ. చూడండి, మా తోటలో పండినవి ఇవి. బూడిదంతా పోయేటట్లు కడిగి పెట్టేసాము. ఇప్పుడు ఒకటి మాత్రం యూజ్ చేసినాం మేము. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కట్టినట్లు అయిపోతుంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కలుపుకుందాం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ 2 వేసేసి కొంచెం ఎర్రగా అయిపోయినాయి, మీరు చూసుకొని చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. చూడండి, ఈజీగా మన ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుందాం. ఇప్పుడు ప్రసాదంగా స్వామివారికి పెడదాం. ఇది బూడిద గుమ్మడికాయ కర్రీ. చూడండి, ఒక బూడిద గుమ్మడికాయలో ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. హల్వా 2 చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇలా తీసాను. అంతేనండి.
సేమ్ మనం బీరకాయ కర్రీ, చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో, అన్నంలో చాలా బాగుంటుంది. చూడండి మన హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా చాలా బాగా వచ్చింది. చూడండి హెల్తీగా, టేస్టీగా